అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ జేఈ తెలుగు ఫ్యామిలీ. మే 2028 మీరు మీ జేఈ సెంటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు. చుట్టుపక్కల అందరూ టెన్షన్తో చెమటలు కక్కుతున్నారు. లాస్ట్ మినిట్లో నోట్స్ తిరగదిప్పుతున్నారు, ప్యానిక్ అవుతున్నారు. కానీ మీరు కంప్లీట్లీ కామ్, చాలా కూల్గా లోపలికి వెళ్ళారు. సిస్టంలో లాగిన్ అయ్యారు అండ్ పేపర్ని అబ్సల్యూట్లీ క్రష్ చేశారు. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే మీరు కేవలం హార్డ్ వర్క్ చేయలేదు. యూ హ్యాడ్ ది అల్టిమేట్ సైన్స్ బ్యాక్డ్ రోడ్ మ్యాప్. మీరు ఇప్పుడే క్లాస్ 11 స్టార్ట్ చేస్తుంటే దిస్ ఈస్ ది ఓన్లీ స్ట్రాటజీ వీడియో యూ విల్ ఎవర్ నీడ్. నో ఫ్లఫ్, నో ఓవర్ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ ప్యూర్ యాక్షనబుల్ బ్లూ ప్రింట్. లెట్స్ గో. ఫస్ట్ థింగ్, కాంపిటీషన్ ఇప్పుడు చాలా హెవీగా ఉంది. సో మీరు ఎంటైర్ సిలబస్ని మాస్టర్ చేయాల్సిందే. ఏ ఒక్క చాప్టర్ని వదిలేసినా ర్యాంక్ అఫెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్, రొటేషనల్ సైకిల్ ప్రకారం 2028లో మీ జేఈ అడ్వాన్స్ పేపర్ని మోస్ట్ ప్రాబబ్లీ ఐఐటి ఖరగ్పూరే సెట్ చేయబోతుంది. హిస్టారికలీ చూస్తే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకి మల్టీ కాన్సెప్ట్ ఫిజిక్స్ క్వశ్చన్స్ అండ్ మెకానిజం హెవీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ని కూడా ఆ లెవెల్లోనే ప్లాన్ చేసుకోండి. గైస్, మనం ఇంకా డిస్కస్ చేసుకునే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇట్ రియలీ మోటివేట్స్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ముందు ఇప్పుడు 2 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి, రెగ్యులర్ స్కూల్ లేదా డమ్మీ స్కూల్. రెగ్యులర్ స్కూల్కి వెళ్తే సోషల్ లైఫ్ బాగుంటుంది, బోర్డ్ ప్రిపరేషన్ కూడా వాళ్ళే చూసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది మీ రోజుకి 7 to 8 అవర్స్ని కంప్లీట్లీ డ్రైన్ చేస్తుంది. అదే డమ్మీ స్కూల్కి వెళ్తే మీకు 100% టైం ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మీరు కనుక స్ట్రిక్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే చాలా ఈజీగా ప్రోక్రాస్టినేషన్, లోన్లీనెస్ అండ్ ర్యాపిడ్ బర్న్అవుట్లోకి వెళ్ళిపోతారు. మై పర్సనల్ అడ్వైస్, మీరు కనుక ఒక సెల్ఫ్ డిసిప్లిన్ మిషన్ అయితేనే డమ్మీ స్కూల్కి వెళ్ళండి. లేదంటే మీ డైలీ రొటీన్ ట్రాక్లో ఉండడం కోసం ఒక రెగ్యులర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి వెళ్ళండి. మార్కెట్లో ఉన్న 20 రకాల బుక్స్ కొని మీ రూమ్ని లైబ్రరీ చేసుకోవద్దండి. జస్ట్ స్టిక్ టు గోల్డెన్ రీసోర్సెస్. ఫిజిక్స్లో అయితే రోట్ లర్నింగ్ మీ బిగ్గెస్ట్ ఎనిమీ. ప్రతి డెరివేషన్ వెనుక ఉన్న కాన్సెప్ట్ని ఎందుకు ఇలా అయింది అని అర్థం చేసుకోండి. కోర్ కాన్సెప్ట్స్ కోసం హెచ్సి వర్మతో స్టార్ట్ చేయండి అండ్ హెవీ డ్యూటీ న్యూమరికల్ ప్రాక్టీస్ కోసం సెంగేట్ సిరీస్ని వాడండి. కెమిస్ట్రీ విషయానికి వచ్చేస్తే డివైడ్ అండ్ కాంకర్. ఇన్ఆర్గానిక్కి ఎన్సీఆర్టీఏ మీ బైబిల్. ఫిజికల్ కెమిస్ట్రీ క్యాల్కులేషన్ కోసం నరేంద్ర అవస్థి అండ్ ఆర్గానిక్లో రియాక్షన్ మెకానిజమ్స్ని మాస్టర్ చేయడానికి ఎంఎస్ చౌహాన్ ఈజ్ ద బెస్ట్. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఇదే మీ ర్యాంక్ని డిసైడ్ చేసే అల్టిమేట్ గేమ్ చేంజర్. ఫస్ట్ ఆర్డి శర్మతో బేసిక్ ఫౌండేషన్ బిల్డ్ చేయండి. స్పీడ్ పెంచడానికి సెంగేట్ సాల్వ్ చేయండి అండ్ మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవడానికి వికాస్ గుప్తా రాసిన లెజెండరీ బ్లాక్ బుక్ని అడ్వాన్స్ ప్రిపరేషన్ కోసం వాడండి. టెక్స్ట్ బుక్స్ని హైలైట్ చేయడం, నోట్స్ని మళ్ళీ చదవడం అట్టర్ వేస్ట్ ఆఫ్ టైం. దీనివల్ల ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఆ టాపిక్ మీరు గుర్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఎగ్జామ్లో అస్సలు గుర్తురాదు. ఇన్స్టెడ్ యూజ్ యాక్టివ్ రీకాల్. బుక్ క్లోజ్ చేసి ఒక ఖాళీ వైట్ పేపర్ తీసుకొని మీ మెమరీలో నుండి ఆ చాప్టర్కి సంబంధించిన ప్రతి ఫార్ములా, ప్రతి రియాక్షన్ మ్యాప్ని పేపర్ మీద పెట్టండి. దాన్ని బ్రెయిన్లో పర్మనెంట్గా లాక్ చేయడానికి 2, 3, 5, 7 స్పేస్ రిపిటేషన్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఒక చాప్టర్ నేర్చుకున్న 1 డే తర్వాత, దెన్ 3 days తర్వాత, దెన్ 7 days తర్వాత అండ్ దెన్ 14 days తర్వాత రివ్యూ చేయండి. ఇది మీ ఫర్గెటింగ్ కర్వ్ని కంప్లీట్లీ ఫ్లాటన్ చేస్తుంది. జేఈ జర్నీలో మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా లేదా ఏదైనా అర్జెంట్ పని వచ్చినా వెంటనే బ్యాక్లాగ్స్ క్రియేట్ అయిపోతాయి. ఈ టైంలో చాలామంది చేసే బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే పాత చాప్టర్స్ చదవడం కోసం లైవ్ క్లాసెస్ని స్కిప్ చేస్తారు. అస్సలు చెయ్యొద్దు. దీనివల్ల కొత్త బ్యాక్లాగ్స్ క్రియేట్ అయ్యి ఒక నెవర్ ఎండింగ్ లూప్లో ఇరుక్కుంటారు. ద గోల్డెన్ రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీ ప్రెజెంట్ రన్నింగ్ లైవ్ క్లాసెస్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు వర్క్ ఈరోజే కంప్లీట్ చేయండి అండ్ పాత టాపిక్స్ని క్లియర్ చేయడానికి డైలీ ఒక ఎక్స్ట్రా 1.5 to 2 hours టైంని బ్లాక్ చేసుకోండి. అందులో కూడా ఫస్ట్ హైవే చాప్టర్స్ని కంప్లీట్ చేయండి. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు టైంని అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్గా డివైడ్ చేయొద్దు. ఆల్వేస్ ఫాలో ద సీక్వెన్స్. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. కెమిస్ట్రీ దీన్ని ఫస్ట్ 35 to 40 minutesలో అటాక్ చేయండి. డైరెక్ట్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఈజీ మార్క్స్ని సెక్యూర్ చేసుకోండి. ఇది మీ కాన్ఫిడెన్స్ని ఇన్స్టెంట్గా బూస్ట్ చేస్తుంది. ఫిజిక్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఒక 45 to 50 minutes స్పెండ్ చేయండి. కాన్సెప్చువల్ అండ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయండి. లెందీ క్యాల్కులేషన్ని సెకండ్ రౌండ్ కోసం స్కిప్ చేయండి. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి దీనికి ఒక మ్యాసివ్ అన్ఇంటరప్టెడ్ 80 to 85 minutesని బ్లాక్ చేసేసేయండి. మ్యాథ్స్లో క్యాల్కులేషన్స్ చాలా లెందీగా ఉంటాయి కాబట్టి ప్యానిక్ అవ్వకుండా ప్రశాంతంగా సాల్వ్ చేయడానికి ఈ టైం హెల్ప్ అవుతుంది. టెస్ట్ అయిపోయాక కనీసం 2 hours కూర్చొని మీ మిస్టేక్స్ని అనలైజ్ చేయండి. వాటన్నిటిని ఒక మిస్టేక్ నోట్బుక్లో రాసి ఎవ్రీ వీక్ రివైజ్ చేయండి. ఆ మిస్టేక్ బుక్కే మీ సీక్రెట్ వెపన్ అవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి, జేఈ అంటే ఒక మ్యారథాన్ స్ప్రింట్ కాదు. కన్సిస్టెంట్గా ఉండండి, మీ స్లీప్ని ప్రొటెక్ట్ చేసుకోండి అండ్ సైన్స్ బ్యాక్ రివిజన్ని నమ్మండి. బ్లూ ప్రింట్ మీ చేతిలో ఉంది. నౌ గో అండ్ ఎగ్జిక్యూట్. ఇలాంటి మరిన్ని నో నాన్ సెన్స్ గైడ్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ డ్రీమ్ ఐఐటీ ఏదో నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.